హాయ్ అండి. హలో వైటీ ఫ్యామిలీ. ముందుగా అందరికీ హాయ్ అండి. నా పేరు పల్లవి. మాది ఏ ఊరో మాత్రం చెప్పనండోయ్. ముందుగా చెబితే ఎలా? కాకపోతే 1000 సబ్స్క్రైబర్స్ అయ్యాక చెప్తామని, అంతకు మించి ఏమీ లేదు. నాకు పీసీఓఎస్ జర్నీ గురించి చెప్తానని చెప్పాను కదండి. పీసీఓఎస్ జర్నీ, ప్రెగ్నెన్సీ రాలేదని, బరువు తగ్గడం లేదని, ఇలా అన్నింటిలో మీరు పడేలాగా నేను కూడా ఒక బాధితురాలినేనండి. నేను అందుట్లో చాలా హెవీ వెయిట్ ఉండేదాన్నండి. నాకు పీసీఓఎస్ ప్రాబ్లం ఎలా తెలిసింది అన్నీ ఈ వీడియోలో కంటిన్యూ అవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. నాకు మ్యారేజ్ అయ్యి 7 years అవుతుందండి. 7 years ఆఫ్టర్ 8 yearలో నేను కన్సీవ్ అయ్యాను. నా ప్రెగ్నెన్సీ వ్లాగ్స్ నేను తర్వాత యాడ్ చేస్తాను. ఫస్ట్ నా పీసీఓఎస్ ఎలా ఉందని నాకు తెలిసింది. నా ప్రెగ్నెన్సీ 7 years అయిందని చెప్తున్నా కదండి. నాకు 2017 April 17లో మ్యారేజ్ అయ్యింది. జూలైలో నేను కన్సీవ్ అయ్యాను. కానీ నాకు ఆ విషయం తెలియదు. ఆషాఢ మాసంలో ఫస్ట్ టైం నేను పుట్టింటికి వెళ్ళాను. ఫస్ట్ యానివర్సరీ అప్పుడు ఆషాఢ మాసం చేసుకుంటారు కదండి అందరూ. అప్పుడు నేను నా ఇక్కడ నేను వెళ్ళిన 10 daysకో 15 days కూడా అవ్వలేదండి. పక్కన వాళ్ళు నాకు మా ఇంటి పక్కన ముస్లిమ్స్ ఉంటారండి. వాళ్ళు బిర్యానీ పెట్టించారు. వాళ్ళది ఏదో ఫంక్షను పెట్టించినాక తిన్నాక మరి ఆ డే బాగానే ఉంది. ఆ డే నైట్ స్టార్ట్ అయిందండి. వామిటింగ్స్, మోషన్స్, అసలు ఫీవర్. అసలు మరుసటి రోజుకి నేను అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయా. అలా వెళ్ళిపోయిన నేను అసలు 4 days ఆ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. అప్పుడు చెప్పారండి డాక్టర్ గారు, యూరిన్ యూపీటీ టెస్ట్ చేసి అప్పుడు చేశారు. అమ్మ కన్సీవ్ అయ్యావమ్మ, 5th week అమ్మ అని. అవునా, పెళ్ళయి 3 months అవుతుంది, అప్పుడు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అంటే అందరూ సంతోషించారు. నిజంగా నేను కూడా నిజమేనేమో అంటే మనకు అంత ఐడియా లేదు, అప్పుడు కొత్త కదా పెళ్ళయి. సరే అప్పుడే కదా అని నేను ఊరుకున్నాను. అంటే తర్వాత మళ్ళీ 1 weekకి స్కాన్ చేయడానికి రమ్మన్నారండి. రమ్మంటే డాక్టర్ గారు, అమ్మ చాలా వీక్గా ఉంది, ఇంజెక్షన్స్ చేస్తాము అని చెప్పి ఏయో ఇంజెక్షన్స్ ఇచ్చారండి. నాకు అప్పుడు గుర్తులేవు. అప్పుడు అసలు అంతా నాకు ఇప్పుడున్న టెక్నాలజీ నాకు అప్పుడు లేదండి. ఆ ఇంజెక్షన్స్ చేపించుకున్న తరువాత 1 weekకి నేను అసలు చాలా హెవీ వెయిట్ ఉన్నదానికన్నా 78 ఉన్నానండి. నా మ్యారేజ్కి 93కి వచ్చేసా. తర్వాత ఇంకా డాక్టర్ సెట్ అవ్వరని చెప్పి మా హస్బెండ్ వాళ్ళ ఊరు వచ్చి అక్కడ చూపించుకుంటే, అమ్మ నీకు ప్రెగ్నెన్సీ కాదమ్మా, నీకు బాగా హెవీగా